హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పల్లెదురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల యాదయ్య, గౌతమి రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. ఇది గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ డ్రామా. సినిమా కథ విషయానికి వస్తే 68 ఏళ్ల శంభు అనే వృద్ధుడి జీవితంలో ఒక టూత్ బ్రష్ కారణంగా ఊహించని సమస్య మొదలవుతుంది. ఆ సమస్య చివరికి అతని కొడుకుతో ఉన్న సంబంధం, కుటుంబం, విభేదాలు, ఒంటరితనం లాంటి విషయాలను బయటకు తీసుకొస్తూ కోర్టు వరకు వెళ్తుంది. పాజిటివ్ విషయానికి వస్తే మొదటిగా సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. చిన్న విషయాన్ని తీసుకొని దాని ద్వారా కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను చూపించే ప్రయత్నం బాగుంది. రెండోది, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి నటన, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యానికి తగ్గ సహజమైన పర్ఫార్మెన్స్ సినిమాకు మంచి బలం. మూడోది, తెలంగాణ నేటివిటీ, గ్రామీణ వాతావరణం, అక్కడ మనుషులు మాట తీరు, కామెడీ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తాయి. అయితే నెగిటివ్ విషయానికి వస్తే కథను సింపుల్గా చెప్పడం వల్ల కొన్ని చోట్ల సినిమా వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అందరికీ ఒకే స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్కు ఈ సినిమా కొంచెం స్లోగా అనిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే పల్లెబురుసు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన గ్రామీణ కుటుంబం కథ. పెద్ద హీరోలు, హంగామా కంటే కథ, నేటివిటీ, క్యారెక్టర్ల మీద ఆధారపడే సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఛాన్స్. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసారా? మీ రేటింగ్ ఎంత? కమెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.